బైబిల్లో అపోస్తలుల కార్యములు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో ఎవరన్నా చెప్పగలరండి? ఎవరో అన్నారు 28 కాదు, రాస్తూ పోతే ఇవాల్టి వరకు దేవుడు చేస్తున్న కార్యాలను, సంఘములో దేవుడు చేస్తున్న కార్యాలను రాసుకుంటూ పోతే ఒక పేతురు, పౌలు, యోహానులే కాదు, ఈనాటి సేవకుల ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలను రాసుకుంటూ పోతే అపోస్తలుల కార్యాలకు అంతే లేదు. కానీ మనం రాయట్లా. రాసుకుంటే ఎవరిది వాళ్ళు రాసుకుంటున్నారు, ఎవరి పత్రికలో వాళ్ళు రాసుకుంటున్నారు. అపోస్తలుల కార్యాలు మనుషుల ద్వారా జరిగినవి కావు, కానీ అవి పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా జరిగిన కార్యాలు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 16వ వచనం దగ్గర నుండి చదువుకుందామండి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినము సంత వీధిలో తన్ను కలుసుకొను వారితోనూ తర్కించుచు వచ్చెను. ఎపికూరియులలో స్తోయికులలోను ఉన్న కొందరి జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గురించియు పునరుద్ధానమును గురించి ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతటా వారు అతని వెంటబెట్టుకొని ఆరేయోపకు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకుని వచ్చునా? కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నవి గనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి. ఇక్కడ ఏథెన్స్ పట్టణాన్ని చూస్తున్నాం. ఏథెన్స్ అనే పట్టణము రాజధాని, పేరు మోసిన పట్టణం. ఆ పట్టణంలో పౌలు కొన్ని రోజులు ఆగవలసి వచ్చింది. తన సువార్త ప్రయాణంలో అక్కడ మీటింగ్ పెట్టాలని కానీ అక్కడ సేవ చేయాలని కానీ ఆయన రాలేదు. కానీ ఆ మిగిలిన తిమోతి వాళ్ళు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళడానికి కొంచెం ఆగవలసి వచ్చింది. ఒకవేళ బస్టాండ్లో నిలబడ్డాడేమో. ఆ పట్టణంలో కొద్దిసేపు ఉన్నప్పుడు అతనికి అక్కడ ఏం కనబడింది? ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. ఆ పౌలు గారు మన ఇండియా వస్తే ఏమై ఉండేవాడు? విగ్రహారాధన చూసినప్పుడు ఏ మూల వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విగ్రహాలు చూసినప్పుడు, మనుషులు వచ్చి ఆ విగ్రహాలకు మొక్కటం చూస్తున్నప్పుడు ఆయన కోపం రాలేదు. ఆయనకి చిచి ఇక్కడ నేను ఉండకూడదు అని వెళ్ళిపోలేదు. కానీ హృదయం అంతా పరితాపము, బాధ, దుఃఖం, వేదన. ఎందుకంటే విగ్రహారాధన చేసేవాళ్ళని చూస్తే యేసయ్య బిడ్డలకు వేదన కలగాలి? చాలామంది వాళ్ళని తృణీకరిస్తారు. వాళ్ళని తృణీకరించొద్దు. నేను చాలాసార్లు చెప్తాను, జీవం కలిగిన దేవుణ్ణి పూజిస్తున్నామన్న మనకంటే విగ్రహారాధన చేసే వాళ్ళకి ఎక్కువ భక్తి ఉంటుందండి. భక్తి, భయం, ఏమండి, త్యాగం వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ విగ్రహారాధన చూసినప్పుడు, మా అమ్మగారు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయారు అనుకోండి, మహాతల్లి ప్రార్థనా పర్రాలు, దేవుని కృపలో 8 మంది బిడ్డలను పెంచి యోగ్యమైన భార్యగా మంచి పేరు తెచ్చుకొని భర్త మారు మనసు కోసం కన్నీరు గార్చి ప్రార్థనలో ప్రభు వరకు నడిపించి నిండు వృద్ధాప్యంలో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఒకవేళ మా అమ్మగారు ఇప్పుడు ఇక్కడ ఉంటే, నేనేమో ఈ మైకును పట్టుకొని అమ్మా నమస్కారం, అమ్మా 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 అని దీనికి పట్టు చీర కట్టి అమ్మా అమ్మా అమ్మా, రే మా అమ్మగారు వచ్చి, రే ఏంట్రా రే అమ్మా అమ్మమ్మా అమ్మమ్మా నువ్వేనమ్మా నన్ను అన్నావు తల్లే, మహాతల్లే, అమ్మా తల్లే, రే ఏంట్రా ఇక్కడ పిచ్చి పెట్టిద్దారా, మా తల్లే బంగారపు గొలుసు నీకు, పట్టు చీర నీకు,
అంటున్నాను అనుకోండి, అమ్మ గుండెల్లో ఎట్లుంటుంది చెప్పండి, అది జస్ట్ ఇమాజిన్. ఎట్లుంటుంది? రే, నేను నవమాసాలు మోసి కన్నది నేన్రా, నిన్ను పెంచి పెద్ద చేసింది నేన్రా, నీ ముక్కు సీవుడు ఎంత తీసింది నేన్రా, నీకు బాగోపోతే హాస్పిటల్కి పరిగెత్తించి బాగు చేయించింది నేన్రా, నీకు ఫీజు కడతానికి నా గొలుసమ్మి ఫీజు కట్టింది నేన్రా. నువ్వు ఎవరు వదిలివా, అమ్మకన్నమ్మవే మమ్మకన్నమ్మవే అని ఓ బొమ్మను పెట్టుకొని నేను పూజ చేస్తుంటే అమ్మ మనసు ఏమైపోద్ది చెప్పండి? ఏమండి, వాళ్ళ విగ్రహారాధన చేసే వాళ్ళని చూసినప్పుడు యేసయ్య మనస్సు అలాగ పరితపిస్తుంది, అలాగ వేదన చెందుతుంది. నేను సృష్టించిన సృష్టికర్తను నేను, నీకోసం ప్రాణమిచ్చిన రక్షణకర్తను నేను, నన్ను వదిలి నువ్వు ఎవరినో వెంబడిస్తున్నావు. యేసయ్య గుండెకు పరితాపము కలుగజేసే విషయాలు యేసయ్య బిడ్డల హృదయాలకు పరితాపం కలుగజేయాలి. అక్కడ మీటింగ్ ఎవరు ఆర్గనైజ్ చేయలేదు, అక్కడ మైకులు పెట్టలేదు, అక్కడ మీటింగ్లకు పిలవలేదు. కానీ ఆ పట్టణంలో ఉన్న అవసరతను చూచినప్పుడు పౌలు పరితాపము చెంది భారం తెచ్చుకొని, నేనేం చేయను అనలేదండి. సమాజ మందిరములోను, వీధులలోను, సంత వీధుల్లోనూ తను కలుసుకున్నట్టుకు వచ్చిన వారందరితో తర్కించడం మొదలుపెట్టాడంట, వివరించడం మొదలుపెట్టాడంట. నిజదేవుడి గురించి, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల గురించి వివరించడం మొదలుపెట్టాడంట. అక్కడ యూదులున్నారు. మీరు ఎప్పుడు చదివారో లేదో ఈ మాటలు కొంచెం ప్రొనౌన్సియేషన్ చదవడానికి కష్టంగా ఉంటుంది. చూడండి, ఎపిక్యూరియులు, స్తోయికుల, కులలోను అన్నది అక్కడ కొలు, సోయికులు. విన్నారు ఎప్పుడన్నా మీరు? యూదులు భక్తిపరులైన వారితో తన్ను కలుసుకుని వారితో తర్కించవచ్చును. ఎపిక్యూరియులతోనూ సోయికులతోనూ ఉన్న కొందరి జ్ఞానులతో అతడు వాదించెను. ఎవరు వీళ్ళు? ఎపిక్యూరియులు అంటే ఎవరు వీళ్ళు? తత్వవేత్తలు. గ్రీకులో ఒక సెట్ వీళ్ళు, గ్రీకులు. వీళ్ళందరూ గ్రీకులో భక్తిపరులు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది భక్తిపరులు అన్న కాడ గ్రీకులలో భక్తిపరులు. గ్రీకులు మన భారతీయుల్లాగానే రకరకాల విగ్రహాలు పెట్టుకొని విగ్రహారాధన చేసేవాళ్ళు. ఆ గ్రీకుల్లోనే మళ్ళీ తత్వం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తత్వం మాట్లాడేవాళ్ళు. అంతా తత్వం అంటే తత్వమే, యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అంటే అంత మాటల గారడి, అంత ఊహకు అందనటువంటి వాదన, ప్రాక్టికల్గా లేనటువంటి వాదన. అటువంటి వాదన కలిగిన వాళ్ళు, ఆరితేరిపోయి మేమే భక్తిపరులము అన్నవాళ్ళు, వాళ్ళతో వాదించాడంట. మనం ఊరికే ప్రసంగిస్తున్నాం కానీ పౌలు తర్కించాడు, వాదించాడు, పరితాపం చెందాడు, వాళ్ళకి వివరించాడు, వాళ్ళకి ప్రకటించాడు. ఈ రోజునండి భారతదేశంలో క్రైస్తవులు అనబడే వారిని క్రైస్తవుల మధ్య సేవ చేసుకుంటూ ఉన్నాం, చెప్పిన వాళ్ళకి చెప్పుకుంటూ ఉన్నాం, చేసిన చోటే చేస్తూ ఉన్నాం. చేసే క్రైస్తవ సేవ కూడా ఆలే నేర్పించుకుంటున్నాం. ఇంకా ప్రాథమిక విషయాలే. ప్రభువుని నమ్ముకుంటే మీ జబ్బులు పోతాయి, మీ రోగాలు పోతాయి, మీ కష్టాలు పోతాయి, మీ సమస్యలు పోతాయి, అంతటితోటి ఆగుతున్నాము. కానీ నెక్స్ట్ స్టెప్ వేయటం లేదు. ఇక్కడ పౌలు హృదయంలో ఆత్మలను సంపాదించాలి, తత్వవేత్తలు మారాలి. ఇంకొకళ్ళు స్తోయికులు, అంటే వీళ్ళు నాస్తికులు లాంటి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే దేవుడే లేడనేవాడు, దేవుడే లేననేవాడు. యేసుప్రభు కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు అన్నాడు ఒకసారి, యోహాను తినకుండా తాగకుండా ఉన్నాడు కాబట్టి దెయ్యం పట్టోడు అన్నారు. మనుష్య కుమారుడు తింటూ తాగుతూ వచ్చాడు కాబట్టి ఆయనకి ఏమన్నారట? తిండిపోతాడు అన్నాడు. చూడండి ఒకసారి రిఫరెన్స్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 18వ వచనం. యోహాను తినకయు తాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచూ తాగుచూ వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానియు, సుంకరులకు, పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. ఆయనను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందెను. యోహాను మిడతలు తిని తేనె తాగాడంట. తోలు దట్టి వేసుకొని మిడతలు తినేసి
పటపట అప్పడాల్లాగా తేనె, అడవి తేనె కొంచెం తిని, తిండిని గురించి లెక్క చేయకుండా, బట్టల గురించి లెక్క చేయకుండా, తోలు తెచ్చి కట్టుకొని సర్పసంతానమా అని అరణ్యంలో కేకలేస్తూ రాగా, రఫ్గా, పండగా, డియర్ బ్రదర్స్ సిస్టర్స్ ఏమీ లేదు అక్కడ, జెంటిల్ మ్యాన్ ఏమీ లేదు అక్కడ. సర్పసంతానమా, మారు మనసు పొందండి, మంచి ఫలములు ఫలించండి, ఆయన చేతిలో ఉన్నది అని అరిసి అరిసి ప్రసంగం చేస్తుంటే దెయ్యం పట్టింది అన్నారంట. ఏమండి, ఇంటిది అంటే ఏంటంటే తోలు తట్టి కట్టుకున్నాడు, డీసెన్సీ లేదు ఈ మనుషులకి, ఇదే సేవకుడు అన్నాడు. సరే, యేసుప్రభు మంచి అంగి వేసుకొని, అవును యేసుప్రభు మంచి అంగి వేసుకున్నాడు, చిరిగిపోయిన అంగి వేసుకున్నాడా? తెలిసినోడు చెప్పండి. చూద్దాం. యేసుప్రభు మాసిపోయిన జీన్స్ ప్యాంట్లు అంటే ఎవరో చెప్తున్నారు. ఎంత మాసిపోతే, ఎంత చినిగిపోతే అంత గొప్ప అంట, అంత రేటు. ఎందుకయ్యా ఎక్కువ రేటు 20,000 ఎందుకు జీన్స్ ప్యాంట్? దీనికి 20 కన్నాలు ఉన్నాయన్నమాట. స్టోన్ వాష్ చేశారు దీన్ని. ఏంటండి, ఎవరో దాన్ని అడిగినందుకు జీసస్ ఫాలోయర్స్ అని ఒక గుంపు బయలుదేరింది ఒక సమయంలో, ఒక తరంలో, ఒక 10 years బ్యాక్. ఏంటని అడిగితే, మేము జీసస్ ఫాలోయర్స్ జీన్స్ వేసుకోవడం మొదలుపెట్టారు. ఇదేంటయ్యా జీన్స్ వేసుకొని బట్టలు ఉతుక్కోకుండా ఉంటారంటే, యేసుప్రభు బట్టలు ఉతుక్కోలేదు, అందుకని మేము కూడా ఉతుక్కోమన్నారంట. యేసుప్రభు హెయిర్ కట్ చేయలేదు, అందుకే మేము హెయిర్ కట్ చేయమని హిప్పీలాగా పెంచేసుకున్నారు అప్పుడు ఆ రోజుల్లో. ఏమంటే అది కాదు, యేసుప్రభు అంటే జుట్టు అంతా పేలు పట్టించుకున్న జుట్టా, లేకపోతే మన దేశంలో సాధువులు కొంటే చూడండి, గిరగిరగిర ఎర్రగా అయిపోయి చుట్టలు అయిపోతాయి చూడండి, తుడుచుకోకుండా దువ్వుకోకుండా అట్లా అయిపోయింది అనుకుంటున్నారా? ఏంటండి, యేసుప్రభు డీసెంట్గా ఉన్నాడు. ఆయన అంగీ ఎంత విలువైందంటే, ఆ అంగీ కోసం నలుగురు పోట్లాడుకొని చీట్లు వేసుకున్నారు. అది మామూలు అంగీ అయితే దానికి చీట్లు వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కుట్టు లేనటువంటి అంగీ అంటది, లెనిన్. మంచి వస్త్రాలు వేసుకున్నాడు ఆయన, శుభ్రంగా తిన్నాడు. జామ పండ్లు, మామిడి పళ్ళు, ఏ పండు దొరికితే ఆ పండు తింటనే ఉన్నాడు. నేను చేసిన ఫలాలు ఎట్లుంటాయో నేను తిని చూడాలని వచ్చాడేమో ఆయన. పాపం, ఆయన పరలోకంలో ఉంటే తినడానికి లేదు కదా, మనుషులకి ఎన్ని రకాల పళ్ళు ఇచ్చారని తిన్నాడు ఆయన. అందరితో ఉన్నాడు, అందరితో కలిశాడు, మీద చెయ్యేసుకున్నాడు. శంకరులు, పాపులు, వేశ్యలు, దొంగలు అని ఎవడు పట్టించుకోలేదు. డీసెంట్ ఏమి లేదు, అడిగిపోయి కూర్చునిపోయాడు, వాళ్ళతో కలిసిపోయాడు, వాళ్ళ ఎంగిల్ తినేసాడు. అందుకని ఏమన్నారు, ఇండిపోతాడు, అందుకే ఇళ్లలో తిరిగి తింటున్నాడు అన్నాడు. ఏమండి, ఈ క్రైస్తవ భక్తిలో ఈ రోజు కూడా ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారండి. మంచి బట్టలు వేసుకుంటేనేమో ఎందుకంత పోజ్ అంటాడు, చినిగిపోయిన బట్టలు వేసుకుంటేమో అలా దరిద్రులు అవుతారా యేసుప్రభుని నమ్ముకుంటా అంటారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? పెద్ద స్టేజ్ వేసి మంచి మీటింగులు పెడితేనేమో, అమ్మో దేవుళ్ళ డబ్బులు ఎలా ఖర్చు పెట్టేస్తున్నారా అంటారు. సరే, చిన్న సద్దులో గొంతులో మీటింగ్ పెడితేనేమో, ఆ మూలకెళ్ళి ఎవడు కూర్చుంటాడు ఆ పెట్టలో అంటారు. ఏంటంటే వీళ్ళకి ఈరోజు ఇలా అనే వాళ్ళకి సంబంధం ఆ జాతేనా, వీళ్ళు వాళ్ళైనా వీళ్ళు వాక్యంలోని సారాన్ని ఎరగని వాళ్ళండి. వాక్యంలో ఉన్న సత్యాన్ని ఎరగని వారు, క్రీస్తులో ఉన్న సంపూర్ణతను ఎరగని వాళ్ళు ఇలాగే తర్కిస్తారు, వాదిస్తారు. వాదించే వాళ్ళతో వాదించాడు పౌలు. వాదించకుండా నాకెందుకు వచ్చిందిలే అని అనుకోవటం మంచిది కాదని ఈ మధ్య కొన్ని SMS పంపించారు మాకు ఈస్టర్ సందర్భంగా. యేసు ప్రభువు తిరిగి లేచుంటే, నిజంగా లేచుంటే, పిలాతు దగ్గరికి వెళ్ళి, రోమన్స్ దగ్గరికి వెళ్ళి, లేచండ్రా చూసుకోండి అనొచ్చు కదా. మళ్ళీ సిలువేస్తారని భయపడి తోట మీద ఆశ వేసుకొని పారిపోయాడు ఎందుకు అని SMS పంపిస్తున్నాడు పిచ్చోడు. చూడంటారు, తెలుగుంటాడు, ఎలివిగలోని అనుకుంటున్నాడు. కింద ఏం పేరు రాయుడు, వెల్ విషర్ అంట. ఎవరంటండి? వెల్ విషర్ అంట ఆయన. మనకి బైబిల్ చదివే కొలిదేనంటే సత్యాలు బయటపడతాయంటే ఇట్టాటి సరే. ఈ రోజున క్రైస్తవులకు అన్నీ తెలుసండి, బైబిల్ బాగా తెలుసు, కానీ సారం తెలియదు అందులో, అది సత్యం తెలియదు అందులో. ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయకూడదు, ఏ విషయం ఏంటి, ఎందుకు యేసు ప్రభు తింటూ తాగుతూ వచ్చాడు, ఎందుకు యోహాను తినకుండా వచ్చాడు. యేసు ప్రభు కూడా తిన్నప్పుడు తిన్నాడండి. 40 రాత్రులు పగలు ఆయన తినకుండా ఉన్నప్పుడు ఉన్నాడు. ఏమయ్యా నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటున్నారు, ఏమయ్యా విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నారని విమర్శిస్తే ప్రభు అన్నాడు, పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు పస్తులు ఎవడు ఉంటాడయ్యా? పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఉపవాసం ఉండాల్సిన అవసరమో లేదు. ఈ రోజున క్రైస్తవత్వంలో అసలైన సారాన్ని వదిలిపెట్టి
ఈ టీవీ ఛానల్స్ వచ్చాకండి విశ్వాసులు ఇదినాన మోసపోతున్నారు. ఆశీర్వాదాలు డబ్బులతో కొనుక్కుందాం అనుకుంటున్నారు. అది అసంభవం. డబ్బులతోనే ఆశీర్వాదాలు కొనుక్కుంటే ధనవంతులందరూ ఆశీర్వదించబడతారు. మరి నీ సంగతి ఏమవుద్ది? ఆశీర్వాదాలకి డబ్బులకి లింక్ పెట్టబాకండి. నువ్వు డబ్బులు ఇచ్చావని దేవుడు నిన్ను స్పెషల్గా ప్రేమిస్తాడనుకుంటున్నారా? కాదు. నీ హృదయమును చూచి, నీ విరిగిన స్థితిని చూచి, నీ మనస్సును చూచి, నీ పరిస్థితిని చూసి నీ మీద జాలిపలేవాడు నీ ప్రభు అయిన యేసు. ఆయనకి డబ్బులు ఇచ్చి ఏమంటే ఇంకో విషయం ఏదో గమని, మేలు జరిగాక దేవునికి ఒక కానుకిస్తే అది కృతజ్ఞత కానుక. మేలు జరగకముందే కానుకిస్తేనంటే మేలు జరుగుతుందట. ఇది లంచం. ఎవరికి? ఎందుకంటే ఆఫీసులో వెళ్ళి కొంచెం ప్రమోషన్ వచ్చారు చూడండి, ఇస్తారు చూసారా? అదేంటంటే జరగకముందే ఇచ్చేది లంచం అండి, జరిగిన తర్వాత ఇచ్చేది కృతజ్ఞతతో ఇచ్చేది. కానీ జరగకముందే కానుకలు ఇచ్చి మమ్మల్ని అడుగుతున్నారు కొంతమంది. ఎవరికో ఇచ్చారంటే మమ్మల్ని అడుగుతున్నారు. మేము కానుక ఇచ్చామండి, ఇల్లు అమ్ముడుపోద్దని, మాకు ఇంకా ఇల్లు అమ్ముడుపోలేదు ఏంటంటే మమ్మల్ని అడుగుతున్నారు. అమ్మాయికి పెళ్ళి అవుద్దని ముందే కానుక ఇచ్చామండి, అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదండి అంటే ఎవడేమన్నాడు? ఇలాంటి బోధకులు ఉన్నారండి, మోసపోయే విశ్వాసులు ఉన్నారు. స్వచ్ఛమైన సువార్తను చెబితే మనుషుడికి కానుక ఇవ్వని చెప్పాల్సిన అవసరమే లేదండి. నీకు తృప్తి తీరా నేను వాక్యం పెడితే నువ్వు తప్పకుండా ఈ సేవను నువ్వు పోషిస్తావు. నేను అడుక్కోవాల్సిన అవసరం లేదు. నేను ఒక హోటల్కి వెళ్ళి 2 ఇడ్లీలు 3 దోశలు తిని చాలా టేస్ట్గా ఉన్నాయని, అబ్బా భలేగుందా, ఎన్ని రోజులు చూడలేదు ఈ హోటల్ అని చెప్పి థ్యాంక్స్ వస్తాను నేను వచ్చేస్తానా? ఏం చేస్తానండి? బిల్లు బిల్లు ఇవయ్యా, అక్కర్లేదు సార్ అంటాడా? బిల్లు తీసుకురాలేదు అనుకోండి, అబ్బా తీసుకురాలేదు లేమని తట్టుకొని లేకపోతే ఈ హోటల్లో తిని ఆ హోటల్లో బిల్లు కడతానా? ఎక్కడ కడతారండి? నేను తిన్నాను, నేను ఇక్కడ బిల్లు అడిగి మరీ కట్టొస్తాను. నేను అక్కడ నిజంగా నీవు దేవుని వాక్యం ద్వారా పోషించబడితే, నిజంగా దేవుని వాక్యం ద్వారా ఆధ్యాత్మికంగా మేలు పొందితే నీకు కానుకలు ఇమ్మని అడగవలసిన అవసరమే లేదు. నేను చాలాసార్లు చెప్తానండి, మీరు కానుకిస్తే నేను సేవ చేయటం కాదండి. నేను దేవుడు చెప్పినట్టు చేస్తే నువ్వు ఇస్తావో మరొకడిస్తాడో, దేవుడు ఇవ్వగలిగిన వాడిగా, ఇప్పించగలిగిన వాడిగా ఉన్నాడు. ఈ రోజున చాలా మంది వాగ్వాదాలకు దిగుతున్నారండి. దేవుని సత్యాన్ని పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని వ్యాపార సరళికి దింపేస్తున్నాడు. మినిస్ట్రీ అంటే డబ్బులు పోగు చేసుకోవడానికే మినిస్ట్రీ చేస్తున్నారు అనేటువంటి ఒక చెడ్డ మాదిరి ఈ దినాన క్రైస్తవ బోధకులు చూపిస్తున్నారు. అది మాకు కూడా అంటగడుతున్నారండి. దయచేసి మమ్మల్ని క్షమించండి, మేము ఆ కోవకు చెందిన వాళ్ళమి కాదు. నన్ను గురించి నేను చెప్పుకోవడానికి ఎప్పుడు ఇష్టపడను, కానీ కొన్ని విషయాలు ఇందాక చెప్పాల్సి వచ్చింది. అప్పుడప్పుడు చెప్తున్నాం, ఎందుకనంటే తెలియాలి కాబట్టి. మేము సూట్ వేసుకొని నిలబడి ఉన్నాం. మా సంఘస్థులందరికీ మా సంగతి తెలుసు. మమ్మల్ని చూస్తూ ఉంటారు 24 గంటలు. ఎప్పుడు భోజనం చేస్తాము, ఎప్పుడు నిద్రపోతాం, ఎలా పని చేస్తాం. నేను, నా కుమారులు, మా సంఘంలో విశ్వాసులు, ఆదివారం వచ్చిందంటే విశ్వాసులని గుంజలు తీస్తాను నేను. అట్లా రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాం త్యాగంతో. ఎప్పటికప్పుడు విశ్వాసంతో పరిచర్యను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అమెరికా వెళ్ళాను, చాలా సంవత్సరాలు నేను వెళ్ళనని చెప్పాను. అమెరికా వెళ్ళాను, దేవుడు వెళ్ళమంటే వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ పరిస్థితి, తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తేనండి, వాళ్ళు 100 రూపాయలు ఇవ్వాలంటే డాలర్లని లెక్కేసుకొని మార్చుకొని ఇండియన్ రూపీస్లో మార్చుకొని వాళ్ళు $100 ఇస్తే ఏదో ₹1,00,00,000 ఇచ్చినట్టు. $100 అంటే ఎంత అండి మన దేశంలో ఇప్పుడు? 55,000. ఏమండి? చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు 10,000 కానుకిస్తున్నారు ఈజీగా ఇవాళ కొంతమంది త్యాగంతో. కానీ పెద్ద అమెరికాలో ఉన్న వాళ్ళు అంటారు ఏమీ లేదు అక్కడ డబ్బులు. అమెరికా వాళ్ళు మనకు సపోర్ట్ చేసే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు. ఇతర దేశాల్లో వాళ్ళుకి మనం సువార్తను పట్టుకెళ్ళాలి, అందుకోసమే వెళ్తున్నాను ఓ అంటూ అమెరికా అని చెప్పగలిగితేనే అక్కడికి వెళ్ళాలి. ఈసారి లండన్కి 10 రోజులలో 10 మీటింగ్లు ఏర్పాటు చేశారు. ప్రతి చోట చేయగలరా, మీకు ఓపిక ఉందా అన్నాడు. ఓపిక ఉంది, ఏం చెప్పాలో ఎక్కడ చెప్పాలో చెప్పొస్తారో. ఒక చర్చి ఇన్విటేషన్ పంపించి ఆ చర్చి వాళ్ళు అన్నారు, మా చర్చిలో ప్రీచ్ చేయాలంటే ఇవి మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని రాసి మాకు కరెక్ట్గా ఇంత టైమే ప్రసంగం చేయాలి. We don't want you to preach about wealth and health. We want only the encouragement of spiritual souls అని ఇచ్చాడు. అంటే వెల్త్ హెల్త్ అంట, అవి చెప్పొద్దురు నాయనో అంటున్నాడు ఆయన.
ఓరు నాయన అది మేము చెప్పవు రోయ్ అని నేను చెప్పి పంపించావు, పంపించావు. నీది నాది సేమ్ మైండే నాయనా. ఇంకోటి చెప్పాడు, వీ వోంట్ గివ్ యూ ఎనీ మనీ, వీ విల్ నాట్ సపోర్ట్ యువర్ మినిస్ట్రీ, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే యూ కెన్ కమ్ అండ్ ప్రీచ్ ఇన్ అవర్ చర్చ్. ఎస్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ విల్ బ్రింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యూ. ఎస్, ద లార్డ్ గైడెడ్. దేవుడు ఇచ్చిన వర్తమానాన్ని పట్టుకొని మీ దగ్గరకు వస్తానికి నేను ఆశ కలిగి ఉన్నాను అని చెప్పి పంపించి. కానీ చూసేవాళ్ళకి ఎలాగ ఉంటుందంటే వేరెక్కడి నుంచో వచ్చేసి కొంతమంది చెప్తుంటారు, కొంతమంది రాస్తుంటారు, అది ఆకాశం రామణ ఉత్తరాలు అంటారు కదా, కింద సంతకం పెట్టరు. మరి వీళ్ళు ఎంత మంచి వాళ్ళు చూడండి. మీకు ధైర్యం ఉంటే రాయండి, మీ ఫోన్ నెంబరు, పేరు, అడ్రస్ ఇవ్వండి, మీకు కనీసం దానికి సంగతి వివరిస్తానికి కుదురుద్ది. నువ్వు వేసుకున్న 70,000 రూపాయల సూటు దేవుని డబ్బులు దండక చేసావు అంటే సూట్ 70,000 రూపాయల? ఎప్పుడమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళి కొన్నావు? నువ్వు ఎప్పుడు కొన్నావు? 1,500 రూపాయలకు సూటు. నేను వేసుకునే సూట్లలో కొన్ని, ఇది కొంచెం కాస్ట్లీ అనుకుంటా, 5,000 ఉంటుందేమో. 1,500 రూపాయలకు సూట్ వస్తుందండి. ఏమండి, జీన్స్ ప్యాంట్ 20,000 అంట, పట్టు చీర 2 లక్షలు అంటండి. తెలుసా మీకు? ఇప్పుడు ఎవడు సూట్లు వేసుకోడు, ఉక్కి చచ్చిపోతున్నాం. సూట్ వేసుకునేది ఏంటంటే ఒక డీసెంట్గా కనబడటం కోసమే, కానీ ఇందులో ప్రతివాడు సూట్ వేసుకుంటున్నాడు ఈ దినాలు. దాంట్లో ఏముంది గొప్ప? అది ఎందుకు అలా అసూయపడటం, ఎందుకు అలా కంగారు పడటం? సూట్ వేళ కెమెరాలో చూసి ఎట్టా లెక్క చెప్తున్నావు నువ్వు? మొన్నెవరో ఒక ఆయన అంత రంగేసుకున్నాడు ఏంటండి ఆయన అన్నాడంట. ఓయమ్మ అంత ఎర్రగా చేసుకున్నాడు, కొంచెం తగ్గించమనండి రంగు అంటున్నాడంట. ఫోన్ చేసి ప్రార్థనా భారాలు చెప్పండి అయ్యా అంటే రంగు ఎందుకు వేసుకున్నాడు అంటాడు. రంగు వేసుకోలేదు రా అంటే వినిపించుకోడే. వెనకాల రెడ్ స్క్రీన్ ఉందంటే మొహం రెడ్గా వస్తుందండి, వెనకాల బ్లూ స్క్రీన్ అంటే బ్లూ వచ్చేస్తుంది. అది కెమెరా మిస్టేక్స్ అవి కొన్నిసార్లు అది ఎక్స్పోజ్ అవుతుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉపయోగించకుండా మనుషులు వాక్యాన్ని వినకుండా టీవీల్లో ప్రసంగికుడు ఏం కోట్ వేసుకున్నాడు, ఏం రంగు వేసుకున్నాడు, ఏం వాచ్ పెట్టుకున్నాడు, ఉంగరం ఎందుకు పెట్టుకున్నావు, నీకేం, నేను ఉంగరం పెట్టుకుంటే నీకేమయ్యా, ఉంగరం ఎందుకు నీకు అంటే మరి నువ్వు కొనిచ్చావా ఏంటండి? పెళ్ళైన వాళ్ళకి గుర్తుగా మన భారతదేశంలో స్త్రీకి మంగళసూత్రం ఉండేది, పురుషుడికి ఉంగరం ఉంటుందండి. ఇతర దేశాల్లో ఖచ్చితంగా ఉంగరం పెట్టుకుంటారు. ఎవరన్నా దగ్గరకు వస్తే లేడీస్ అంటే చూపిస్తారంట పురుషుడు, ఓ ఐఎమ్ ఆల్రెడీ బాండ్, సంబడి నన్ను పట్టేశారని చెప్పి. ఏం పోయింది ఒక రింగు పెట్టుకుంటే? రింగులు చూస్తావు కానీ సఫరింగ్ చూడవే. సఫరింగ్ ఎంత ఉందో చూడవే. ఏమంటే కావాలంటే పెట్టుకుంటాను, లేకపోతే తీసి పడేస్తాను నేను రింగ్. కంటే దీనికి ఏం అడిక్టెడ్ కాదు, పెట్టుకుంటే తీసేస్తా అంటే ఏముంది పెద్ద. బూట్లు వేసుకునేవేంటి నువ్వు ప్రసంగం చేస్తున్నప్పుడు? తీస్తాను. అందుకని క్షమించండి, ఈ విషయాలన్నీనండి మనుషుల హృదయాల్లో పాడు చేసేస్తాయి. కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ 2 జాతులు ఉన్నారు చూసారా, వీళ్ళది ఇదే తత్వం. మా చర్చిలో మేము షూ వేసుకోం, ఎవరు చెప్పులు వేసుకోరు, అన్ని కుప్పలా బయట వేస్తారు. చర్చిల్లో చెప్పులు వేసుకోం. ఇలాంటి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నేను కూడా చెప్పులు వేసుకోకుండా ఉన్నా, చాలా కాలం షూ వేసుకోకుండా ఉన్నా. తర్వాత మర్చిపోయి ఇప్పటం వదిలేస్తాం కొన్నిసార్లు, మళ్ళీ దాన్ని వేసుకోవటం తీసుకోవటం పెద్ద పని కొన్నిసార్లు. ఇప్పుడంటే ఇక్కడ మీద మంచి పని ఉంది. మేము స్టేజ్లో వేసినప్పుడు మేకులు ఉంటాయి, చెక్కలు ఉంటాయి. ఆ చెక్కలు మేకులు తొక్కుతున్నప్పుడు ఒకసారి దెబ్బ తగిలింది, చిన్న మేకు గుచ్చుకుంది. ఆ మేకు గుచ్చుకొని సెప్టిక్ అవుతుంది. అంతేకాదు నేను కిందకి దిగి వెళ్ళిపోతాను, మీటింగ్ జరిగేటప్పుడు అందరిలోకి వెళ్ళిపోతుంటాను. కాబట్టి ఒక్కోసారి మర్చిపోతే దాన్ని ఎందుకు అట్టహాసం చేస్తారు? బైబిల్లో ఉందంట, ఇది పరిశుద్ధ స్థలము, చెప్పులు విడిచిపెట్టుము. అవును, పాత నిబంధనలో ఒకచోటే పరిశుద్ధ స్థలము, కొత్త నిబంధనలో ప్రతిదీ పరిశుద్ధ స్థలమే. ఇక్కడ మాత్రం పరిశుద్ధం, అక్కడ పరిశుద్ధ స్థలం కాదా? మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలం కాదా? ఈ ఆవరణంతా పరిశుద్ధ స్థలమే. ఎప్పుడైతే ప్రభు సన్నిధి మన మధ్య ఉందో అదంతా పరిశుద్ధ స్థలమే. అసలు నీ దేహమే పరిశుద్ధ స్థలం, నీ దేవాలయమే పరిశుద్ధ. నువ్వు చెప్పులేసుకోకుండా అయితే సాధు సుందర్ సింగ్ లాగా నా కాళ్ళకి సెప్టిక్ అయితే నేను నడవలేకపోతే నాకా నష్టం, నా ప్రభువుకా నష్టం? నా ప్రభువుకు నష్టం. ఎందుకంటే నేను వెళ్ళి సువార్త చెప్పడానికి వీలు పడు. అందుకే సువార్త ప్రకటించుచున్న వారి పాదములు పర్వతముల మీద బహు సుందరములు. నా పాదాలు నేను జాగ్రత్త చేసుకోవాలి, ఎందుకంటే నా ప్రభు కొరకు నడవడానికి, అంతేగాని దీన్ని షోకు చేసుకోవడానికి కాదు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అండి? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అదేంటో మన భారతదేశంలో కాళ్ళు తీసి పడేస్తారు. కాళ్ళు అంటే అది ఎక్కడో పడిందని 9 అంగుళాలు పాదాలు లేకపోతే ఏమవుతుంది నీ బతుకు? 3 రోజులు తాడేసి కట్టేసి చూసుకో. 6 అడుగుల మనిషి
90 కేజీల మనిషి మోస్తనే ఏమున్నాయి పాప ఆ పాదాలు, వాటికి బంగారం బూట్లు వేయాలి. అసలే నన్ను అడిగితే మొహానికి రాత్రం ఏంటి పౌడరు, దానికి రాయి క్రీములు. నిన్ను మోస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను నిలబెడుతుంది. నీకు ఎంత సాయం చేసే పాదాలంటే అంత చులకలా నీకు? దేవుడిచ్చిన పాదాలు ఎన్ని ఎముకలు ఉన్నాయో తెలుసా? ఆ పాదాల్లో ఎన్ని ఎముకలు! దేవుడు 206 ఎముకలు మన శరీరంలో ఉన్నాయి. అందులో అనేకమైన ఎముకలు. అంత చీలమండను అంత చక్కగా చేశాడు. దాన్ని గురించి అందరి గురించి దేవుడిని స్తుతించడం వదిలిపెట్టి బూట్లు వేసుకో, బూట్లుది, ఉంగరం పెట్టుకో, ఉంగరంది, తెల్ల బట్టలు వేసుకో, నల్ల బట్టలు వేసుకో, ఎర్ర బట్టలు వేసుకో, పచ్చ బట్టలు వేసుకో. ఇది ఊర్లో వాళ్ళ సంగతులండి. పై భక్తి కాదండి. అంతరంగంలో శుద్ధి కావాలి. అంతరంగంలో శుద్ధి కావాలి. పౌలు అన్నాడు, నేను అనేకుల్ని సంపాదించుటకు అందరి వంటి వాడిని అయ్యానన్నాడు. అవును, నేను ధనవంతులు సంపాదించాలంటే దిక్కుమాలను అడిగితే పరాధలకు అంటాడు. వాడి దగ్గర డీసెంట్గా నేను వెళ్ళాలి. ఏమంటే ఒక పేదవాడిని, ఒక సామాన్యుని సంపాదించుకోవాలంటే బూట్ వేసుకొని, సూట్ వేసుకొని వెళ్ళి వాడి దగ్గర నీకు వాక్యం చెబుతానంటే పావయ్యా నీకేం తెలుసు ధర నా సంగతి అంటాడు. ఏమండి, నేను గ్రామాల్లో తిరిగినప్పుడు చెప్పులు వేసుకొని తిరిగాను, సైకిల్ వేసుకొని తిరిగాను. ఇది వివరించాల్సిన అవసరం లేదు. కానీ అనేకుల హృదయాల్లో వీటిని అభ్యంతరంగా పెట్టి అసలైన వాక్యాన్ని వినకుండా జైపాల్ యొక్క లేక మరో పాస్టర్ యొక్క బహిరంగమైన విషయాలు చూస్తూ వాళ్ళు చెప్పే వాక్య సారాన్ని గమనించకుండా ఉంటున్నారు. చూడండి, మోసపోతారు. వాళ్ళతో పౌలు వాదించాడు, తర్కించాడు, వివరించాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ రాత్రి సమయంలో నీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా. అనవసరమైన వాదనలు పెట్టుకొని, అనవసరమైనటువంటి తర్కములు పెట్టుకొని సత్యవంతుడు అయిన నిన్ను పక్కన పెట్టువారిగా కాక, నీ యొక్క సత్యాన్ని అపహసించువారిగా కాక, నీ సత్యాన్ని నిర్లక్ష్య పెట్టువారిగా కాక, నీ సత్య సువార్తను నమ్మి నిన్ను హత్తుకునే వారిగా ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. పాపపు ఊబిలో ఉన్నారు నాయన, వ్యభిచారపు కూపములో ఉన్నారు నాయన, తాగుడు వంటి దురభ్యాసాలకు బానిసలైపోయి ఉన్నారయ్యా. ఎంతో మంది యవ్వన బిడ్డలు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారయ్యా. అటు వారిని చూసినప్పుడు మా గుండెల్లో మంట పుట్టించిన ఆయన, నీవు సృష్టించుకున్న నీ బిడ్డలు వారి ఆత్మలను పాడు చేసుకుంటున్నారే, వారి శరీరాలను పాడు చేసుకుంటున్నారే, వారు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారే అని మా కళ్ళెదురుగుండా మేము చూస్తున్నప్పుడు పౌలుకు కలిగిన పరితాపము, పౌలుకు కలిగిన భారము మాకు దయచేయ్యా. నా ఇంటి వారి నిజ దేవుణ్ణి ఎరగకుండా ఉండాలి, నా ఇంటి వారందరూ యేసయ్యను నమ్ముకోవాలి అన్న ఆరాటము మాకు దయచేయ్యా. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నీవు బాగా ఎరుగుదువయ్యా. నీ గాయపడిన హస్తాలు చాచి కృంగిన ప్రతి ఒక్కరిని లేవనెత్తము నాయన. సాతాను కట్లలో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. అజ్ఞానమనే కట్టైనా, దురభ్యాసమనే కట్టైనా, మూర్ఖత్వం అనే సాతాను బంధకమైన వారి మనోనేత్రాలు తెరవబడి యేసే రక్షకుడని ఆయన పాదముల ఎదుట సాగిలపడినట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమరించమని ఆయన. ఎవరి హృదయంలో అయితే అసూయ, ద్వేషము, కోపము, పగ, కక్ష, అబద్ధమున్నవో సాతాను గుణములతో నిండబడి దేవుని కొరకు బతకలేని పరిస్థితులు ఉన్నారు, అట్టి వారిని ఈ సమయంలో విడుదల చేయను ఆయన. ఈ రోజు నుంచి నేనే యేసయ్య బిడ్డగా జీవిస్తాను అన్నొక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.